सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बको गौरी नारायणी नमोऽस्तुते। హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా విండో వెనకాల వాల్ మీద కొన్ని ప్లాంట్స్ పెట్టాను. అందులో ఇది పింక్ రెడ్ మిక్స్డ్ క్రీపర్ రోజ్ అండి. ఎంత హైట్ పెరిగిపోయిందో, చాలా బాగుంది. నేను విండో నుంచే దానికి వాటర్ అది పోస్తాను. కొంచెం బియ్యం కడిగినప్పుడు వాటర్ వస్తాయి కదా, అలాగే పోస్తుంటాను. వెనకాల విరజా చెట్టు కూడా ఉంటుంది. దాని పక్కన వర్షం అది పడినప్పుడు పువ్వులు ఎక్కువ వచ్చినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి రోజు ఎంత బాగుందో, గుత్తులుగా బాగా వస్తుంది. హైట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చినట్టుగా రోజు పూలు అయిపోయిన తర్వాత కట్ చేస్తుంటే మళ్ళీ ఎక్స్ట్రా స్టెమ్స్ వచ్చి మంచిగా ఇంకా గుబురుగా తయారవుతుంది. ఏ ప్లాంట్ అన్నా అంతే అండి. పూలు వచ్చిన తర్వాత కట్ చేసేస్తే మళ్ళీ ఎక్కువ స్టెమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పాలైతే రోజు నైట్ నేనైతే కాగబెట్టేస్తానండి. మాకు నైట్ వస్తాయి. బాగా కాగబెట్టేసిన తర్వాత మార్నింగ్ చూసేసరికి మీగడ అంతా పైన భలే తేరుకుంటుంది కదా, కొంచెం తిక్కగానే వస్తుంది. ఇంకా అదంతా తీసి గిన్నెలోకి 15 days వన్స్ నేను వెనపూస తీసి నెయ్యి కాచుకుంటాను. ఇంతకుముందు కౌ మిల్క్ వాడేవాళ్ళం, కాకపోతే నెయ్యి అది టేస్ట్ ఉండట్లేదు, పాలు టేస్ట్ ఉండట్లేదని ఇలాగో చేస్తున్నాం. కానీ కౌ మిల్క్ చాలా మంచిదండి. పడింది మాకు. చాలామంది కౌ మిల్క్ పడదు, అందుకే వాడరు అంటారు, కానీ మాకు పడింది. అయినా కూడా కొన్ని రోజులు మళ్ళీ ఇది వాడదామని తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్, వింటర్ సీజన్ బాగా మీగడ కడుతుంది, నెయ్యి కూడా బాగా వస్తుందండి. కౌ మిల్క్ మనం వాడినప్పుడు కౌ మిల్క్ నెయ్యి వాడుతుంటే మంచిదే, కానీ కొంచెం టేస్ట్ అనేది తక్కువ ఉంది. సో అందుకని కొన్ని రోజులు ఇలా చేద్దామని తీసుకున్నాను. అయితే థర్స్డే ఈవినింగ్ నేను కొంచెం యాక్చువల్గా శ్రావణ మాసం ముందే నేను మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. కాకపోతే ఇంకా కిటికీలు కర్టెన్స్ మార్చడము, సోఫాలు కవర్స్ను, దివాన్ మీద కవర్స్ అయ్యి నేను ఎప్పుడు మారుస్తున్నాను. చాలా దుమ్ము అయితే పట్టేస్తుంది. 15-20 daysకే మనకి ఈజీగా మంచిగా దుమ్ము పట్టేస్తుందండి. నెట్ డోర్స్ ఉన్న నెట్కి కూడా ఫుల్ దుమ్ము పడుతుంది. మనము ఇవి చిన్నవి బ్రషెస్ ఉంటాయి కదండి, చిన్న చాట బ్రషెస్ ఉంటాయి కదా, దాంతో ఇలాగ అంటే మంచి దుమ్ము అంతా వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు కిటికీ విండోస్ నెట్ కూడా దుమ్ము పట్టేసి అసలు క్లారిటీ అనేది ఉండట్లేదు. ఫుల్గా దుమ్ము పట్టేసి ఏమీ కనపడకుండా ఉంటుంది. కాబట్టి 15 daysకి ఒకసారి ఆ బ్రష్తో ఇలాగంటే అది మొత్తం దుమ్ము వచ్చేస్తుంది. అది ఒక రోజు పెట్టుకుంటే దుమ్ము ఇట్లా అన్నప్పుడు దుమ్ము పడుతుంది కదా, ఆ దుమ్ము పడకుండా కింద ఏదైనా బెడ్షీట్స్ అలాంటిది వేసుకుంటే ఆ బెడ్షీట్స్ మీద పడుతుంది, నీట్గా ఉంటాయి. నెట్స్ కూడా బాగుంటాయి, నెట్టెడ్ డోర్స్ అవి. సో కర్టెన్స్ అయితే అది నిన్న ఈవినింగ్ అండి. ఇవాళ ఫ్రైడే కదా, పూజ రోజు అని ఇంకా మార్నింగ్ లేసి డోర్ తీసేసరికి మా ఇంట్లో 3 dogs ఉంటాయి. ఫస్ట్ నేను డోర్ తీయంగానే బయటకు వెళ్ళిపోతాయి. డోర్ తీయంగానే బయటకు వెళ్ళిపోతాయండి. 2 doors ఉంటాయి, ఇది మెయిన్ డోరు. ఇంకా కొంచెం 5-5:30కి లేసాను, డోర్ తీసుకొని కొంచెంసేపు బయటకు వెళ్తాను. చాలా ఫ్రెష్ ఎయిర్ అనిపిస్తుంది. మార్నింగ్ చాలా బాగుంటుంది కదా, ఫ్రెష్గా అంతా. బర్డ్స్ అది సౌండ్స్ వినడానికి ఒకసారి బయటకు వెళ్ళి ఒక 5-10 minutes అక్కడ బయటే గడుపుతాను. బయట అయితే గేట్ బయట అయితే మా మేడ్ 4-4:30కే వచ్చి ముగ్గది పెట్టి వెళ్ళిపోతుంది. నేనైతే మెయిన్ డోర్ ముందే ముగ్గు పెట్టుకుంటాను. 2 గేట్ల దగ్గర ఆ అమ్మాయి వచ్చి ముగ్గు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఈ డాగ్స్ అయితే నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయండి. అవి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎవరు లేచినా లేకపోయినా నాతో పాటు అవి అయితే లేచిపోతాయి, బయటకు వచ్చేసి కూర్చుంటాయి. చూడండి 2 ఎట్లా మెట్టు మీద కూర్చొని ఎంత బాగా కూర్చున్నాయో. నాకు అదే ఈ మూగజీవులకు ఉన్నంత ఇది మనుషులకు ఉండదండి. చాలా బాగా వెనకాలే ఉంటాయి అవి. ఎంత ప్రొటెక్టివ్గా ఉంటాయంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి కొంచెం ముందు రోజు నేను తల స్నానం చేశాను షాంపూతో. నెక్స్ట్ డే మాత్రం ఊరికే హెడ్ బాత్ వరకే చేశానండి. భగవాన్కి దండం పెట్టుకొని ఇంక లోపలికి వచ్చి కొంచెం తల అంతా ఆరబెట్టుకొని పొద్దున్నే కషాయం అది పెట్టుకుంటాను కదా, ఇంకా వాటర్లో కొంచెం పసుపు వేస్తానండి. ప్యాకెట్ పసుపు కాదు, మనము పసుపు కొమ్ములు తీసుకొని దంచి పెట్టుకున్న పసుపే. ఈ పసుపు వేసేసి కొంచెం వాము, జీలకర్ర, సోంపు, అల్లము కొంచెం ఉంటే కరివేపాకు కూడా వేసి, కరివేపాకు పుదీనా కానీ బాగా మరిగించేసి ఇంకా అది పొద్దున నిమ్మకాయను తేనెతోటి
రోజు ఎలా తాగుతానో ఫస్ట్ అయితే అది తాగిన తర్వాత మిగతా పనులన్నీ మొదలు పెట్టుకుంటాను. మంచిగా ఉంటుందండి. ఫస్ట్ పొద్దునే లేవగానే టీ కాఫీలు తాగకుండా ఫస్ట్ ఏదో రకంగా ఏదో రూపంలో కషాయాలు తాగడం మాత్రం మర్చిపోకండి. చాలా హెల్తీగా ఉంటాం కదా మనం ఇప్పుడు. సో రాత్రి ఏం చేశానంటే ముందు రోజు నైటే నేను శనగలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అవి నానబెట్టుకున్నానండి. రాత్రి శనగలు అది నానబెట్టుకున్నాను కదండి, చూడండి నానబెట్టుకున్నాను, డ్రై అయిపోయినాయి. మంచిగా వాటర్ అది పీల్చేసి మళ్ళీ వాటర్ అది పట్టి పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు కూడా చూడండి వాటర్ అది బాగా పీల్చేస్తుంది కదా. ఇంకా పూర్ణం బూరెలు చేసుకుంటాం కాబట్టి పచ్చిశనగపప్పు ఎక్కువ మనం చేసుకుంటాం కదా. నైటే నానబెట్టేశాను. మినపప్పు వడలకు కూడా నైటే నానబెట్టాను. ఇంకా ఈ పచ్చిశనగపప్పు అయితే 5 టైమ్స్ బాగా విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల నుంచి ఆపేసేస్తాను. బాగా ఉడికిపోద్ది. నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఇంకా ఉడికిపోద్ది. తర్వాత పప్పు గుత్తితో మెనుపుకుంటే ఇంకా సరిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత బెల్లం యాడ్ చేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టుకొని అది బాగా టైట్ అయ్యేదాకా ఉంచుకొని బూరెలు వేసుకోవడమే. చాలా బాగుంటుంది. పిండి పెట్టుకుంటాం కదండి ముందు రోజే పూర్ణం బూరెలు అలా చేసుకుంటాం కదా మనం. ఇలాచి పొడి కొంచెం వేసుకోవాలి. అదైతే చాలా టేస్ట్ ఉంటాయి. ఇంట్లో బాగా తింటారు. నెయ్యి అది ఉంటే ఇంకా నెయ్యి కంపల్సరీ ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. సో శనగలు అయితే చక్కగా వడగట్టేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మినపప్పు కూడా ఉంది కాబట్టి మిక్సీ పట్టుకుందామని అనుకుంటున్నాను. ఇవన్నీ ప్రిపరేషన్స్ ముందు రోజు కొంచెం చిన్న చిన్న ప్రిపరేషన్స్. నేను దేవుణ్ణి అమ్మవారిని అలంకరించుకోవడం కూడా ముందు రోజు ఈవినింగే చేశానండి. తలస్నానం చేసుకున్న తర్వాత అమ్మవారిని చేసుకున్న తర్వాత ఇవన్నీ నానబెట్టుకొని నైట్ పడుకున్నాను. అమ్మవారిని చేసిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ప్రతి ఇయర్ అంతే అండి. ఈవినింగే నేను అమ్మవారిని డెకరేషన్ చేసుకుంటాను. ఎంతో అందంగా అనిపిస్తుంది. ఇంకా నైట్ అమ్మవారే మనం పడుకున్నా కూడా అసలు అది చూసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి ఆ అమ్మవారే కనపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ ముందే చేసేసుకోవాలండి. క్లీనింగ్ సెక్షన్స్ అన్నీ ముందు రోజు తడిబట్ట పెట్టుకోవడం అలాంటివన్నీ ముందు చేసుకుంటే మనకి కొంచెం టైం ఫ్రీ అవుతుంది. ఇంకా శనగలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మనం పూజలో కూర్చుంటాం కదా, అన్నీ వండుకున్న తర్వాతే. సో ఇంకా పాలది పెరుగుకి తోడేసేసి కొంచెం కాఫీ అయితే పెట్టుకుంటాను. నేను ఇంకా మనం పూజ అయ్యేదాకా ఏమీ తినం కాబట్టి కొంచెం కాఫీ తాగుతానండి నేను. ఇంకా సలివిడిను, పానకము, కొంచెం పెసరపప్పు అవి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పంచామృతాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ అయితేనే మనం పూజ దగ్గర కూర్చోడానికి కుదురుతుంది కదా. ఇంకో మాట అండి, ఇప్పుడు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకొని సంతృప్తిగా ఫీల్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఎవరో బాగా గ్రాండ్గా చేసుకున్నారు అలాంటిది నేను కూడా చేసుకోవాలి, అలాంటివన్నీ మన దగ్గర స్తోమత లేకపోయినా అవి కొనుక్కోవాలి, అవి చేసుకోవాలి అనేది మాత్రం ఉండకూడదండి. అమ్మ ఎప్పుడైనా సరే ఎలా చేసుకున్నా బాగా భక్తి అనేది ముఖ్యం, కానీ ఇలాంటి ఆడంబరాలు అనేది ముఖ్యం కాదు. కాకపోతే ఏంటంటే ఉన్నవాళ్ళు చేసుకుంటే కూడా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. సెలబ్రిటీస్ చేసుకుంటున్నారు, వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటున్నారని అంటున్నారు. కానీ అది తప్పండి. సెలబ్రిటీస్ వాళ్ళకు ఉండే స్టేచర్కి వాళ్ళకు ఉండే ఆదాయానికి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ అమ్మని అలా చూసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అలా పూజ చేసుకుంటున్నారు, అలా కట్టుకుంటున్నారు, డెకరేషన్లు చేసుకుంటున్నారు. మనం కూడా అది మనకి అలా చూపిస్తుంటే మనం చూడడం కూడా అదృష్టమే అని మనం ఫీల్ అవ్వాలండి. ఎవరితో ఎవరు పోల్చుకోకూడదు. ఎవరికి ఉన్నదే వాళ్ళకి హ్యాపీగా ఉండాలనేది నేను అనుకుంటున్నాను. సో నాదైతే అదే అభిప్రాయం అండి. ఎవరు ఉన్న దాంట్లో వాళ్ళు హ్యాపీగా చేసుకొని పూజ మంచిగా చేసుకోండి. పూజకు కావాల్సింది భక్తి. నువ్వు ఎంత పెట్టావు అనేది అమ్మ అడగదు ఎప్పుడు కూడా. నీకు కావాల్సింది, దేవుడికి కావాల్సింది భక్తి, నీకు కావాల్సింది ఆ దేవుడి బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్. సో నువ్వు అంతా మనసు శుద్ధిగా ప్రశాంతంగా చేసుకుంటే నువ్వు అంతకంటే రెట్లు చేసుకున్నట్టే. నీకు బాగా ఉన్నవాళ్ళు చేసుకున్న దానికంటే నువ్వు అంతకంటే ఎక్కువ రెట్లు చేసుకున్నట్టే. అంతేగాని లోపల కల్మషము కుళ్ళు పెట్టుకొని మాత్రం ఏ పూజలు చేయకూడదు. సరే అండి, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ అయితే నా పూజ ఇది. అందరికీ అమ్మవారు నచ్చారని అనుకుంటున్నాను. అమ్మవారు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి?
ఎంత బాగా అనిపిస్తుందో నాకు అమ్మవారు ఆ వెలుగు జిలుగులే చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్స్తో. చాలా హ్యాపీగా అందంగా చేసుకున్నాను. మీరు కూడా అలా చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి. పూజ అనేది పేషెన్స్ మెయిన్ ముఖ్యము. చేసామంటే చేయడం కాదు, పేషెన్స్ బాగా ఉండాలి. ఇంట్లో పరిస్థితులు ఎలాంటివన్నా తర్వాత మాట్లాడుకోవాలి. ఇలాంటివన్నీ మనం చాలా శుద్ధిగా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోగలుగుతామే పూజలు పండగలు చేసుకోగలమండి, లేకపోతే చేసుకోలేము. అమ్మవారు ఎంత బాగున్నారు, అందంగా ఉన్నారు. అందుకే దిష్టి చుక్క కూడా పెట్టానండి. సో అదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.